ఈ రోజు ఒక చిన్న ఆలోచనతో మనం తీసుకొచ్చిన కౌజుపెట్లకు తోడుగా ఒక 2 బాతు పిల్లలు కూడా పెంచితే మంచిదనిపించి ఈ బాతులున్న ప్లేస్‌నైతే వెతుక్కుంటూ వెళ్ళా. ఈ బాతులున్న ప్లేస్‌కి వెళ్లి అక్కడున్న వాళ్ళని ఒక 2 బాతులు పెంచుకోవడానికి కావాలని అడిగితే ఇప్పుడైతే కుదరదండి. సాయంత్రం టైంలో వచ్చారంటే గోడౌన్ దగ్గర పట్టిస్తానని చెప్పడంతో ఇంక మెల్లిగా నడుచుకుంటూ ఇంటి బాట పట్టా. ఇక అలా కొంచెం దూరం వెళ్ళంగానే నాకు కొంచెం దూరంలో ఒక ఆవు నా వైపు వస్తున్నట్టు అనిపించింది. సరేలే ఏమై ఉంటుంది కాసేపు ఆగి వెళ్దామని చెప్పి చుట్టుపక్కలంతా చూస్తూ ఉన్నా. ఈ చుట్టుపక్కల చూస్తే ఒక్క మనిషి కూడా కనిపించలేదు. ఇలాంటి పొలాలు తప్ప. ఇక ఈ ఆవు రాగానే మన దగ్గరున్న ఈ వాటర్ బాటిల్‌ని లాగడం మొదలుపెట్టింది. నాకప్పుడు అర్థమైంది ఇంత దూరం నుంచి వచ్చింది వాటర్ తాగడానికని. ఇక మన దగ్గర ఉన్నది కొన్ని నీళ్ళు మాత్రమే కాబట్టి వీటిని కింద పోనీయకుండా ఒక తాటిరేక రెడీ చేసి అందులో పెట్టి ఈ ఆవుకి తాగించడానికి ట్రై చేశా. అన్ని కిందే పోయాయి తప్ప ఒక చుక్క కూడా తాగలేకపోయింది. ఇక మనకి తాగడానికి లేక దీనికి తాగడానికి లేక ఏం చేయాలిరా బాబు అనుకుంటూ వెళ్తున్నా. వెళ్లే దారిలో ఒక చోట ఇలా తాటికాయలు కనిపించాయి. ఇక ఈ తాటికాయలు చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. వీటిని తింటూ కూర్చుంటే ఈ ఆవుకి నీళ్లు పెట్టడం లేట్ అవుతుందని చెప్పి ఇందులో ఒక కాయ తీసుకొని కొంచెం దూరంలో ఉన్న ఈ చెరువు దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిపోయా. ఇక మంచిగా ఈ చెరువులో దిగి ఈ బాటిల్ నిండా నీళ్లు పట్టుకొని ఈ ఆవు ఉన్న ప్లేస్ కి అయితే నడుచుకుంటూ వెళ్తున్నా. వెళ్లే దారిలో ఒక మంచి మాట గుర్తొచ్చింది. మన పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తూ ఉంటారు. మనం ఒకరికి పెట్టుంటే మన కోసం ఎక్కడో ఒక చోట పుట్టే ఉంటుందని. మనం దాని దాహం తీరిస్తే మన దాహం ఎలా తీరింది. ఇక ఈ బాటిల్లో ఉన్న నీళ్ళు చూడగానే ఈ ఆవు చాలా ఫాస్ట్ గా మన దగ్గరకు వచ్చేసింది. ఇంతకు ముందులా కాకుండా నీళ్ళని వేస్ట్ చేయకుండా దీనికి చాలా నెమ్మదిగా ఓపిగ్గా తాగించాలని ట్రై చేశా. నిజానికి నా బాధ దీనికి అర్థమైనట్టుంది. ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా చాలా ఓపిగ్గా మంచిగా ఈ నీళ్ళన్ని తాగేసి వెళ్ళేటప్పుడు మనకు ఒక చిన్న ముద్దిచ్చి దాని దారిన అది వెళ్ళిపోయింది. ఇక నేను కూడా వచ్చిన పని మర్చిపోయి మంచిగా ఈ తాటికెళ్ళి తిని ఇంటికి రిటర్న్ అయ్యా. ఫైనల్ గా ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయమమ్మా.